సో ఎంజైమ్స్ అంటే ఏంటని చెప్పాను? ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ దట్ యాక్ట్ యాజ్ బయోలాజికల్ క్యాటలిస్ట్. మరి ఈ రెండు ఈక్వేషన్లను గమనిస్తే మనం ఒకటి చెప్పొచ్చు. వన్ కెన్ సే దట్ ఎంజైమ్స్ ఏం పని చేస్తాయంటే దే యాక్సిలరేట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఒక రియాక్షన్ యొక్క వేగాన్ని చాలా రెట్లు పెంచేవి ఏవి అంటే ఎంజైమ్స్. సో ఈ టోటల్లో 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. డిఫైన్ ఎంజైమ్స్. Enzymes are proteins which act as biological catalyst. What is the function of enzyme? They accelerate the rate of reaction. So enzyme ante enti, enzyme function enti anedi ippudu ee 4 lines lo ee rendu ఈక్వేషన్లను చూసి నేర్చుకున్నాము అంతే సింపుల్ గా. ఇప్పుడు మన లెసన్ లో డైజెషన్ గురించి ఉంది. సో డైజెషన్ లో ఫస్ట్ మనం ఫుడ్ తీసుకుంటాం. ఆ ఫుడ్లో ఏమేమి ఉండాలి మన బాడీకి రిక్వైర్మెంట్లో అంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, వాటర్ ఉండాలి. ఇవన్నీ కలిపి తింటే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే న్యూట్రిషనల్ ఫుడ్ కిందికి వస్తుంది అదంతా న్యూట్రిషనల్ ఫుడ్. సో న్యూట్రిషనల్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వాటర్. ఇవన్నీ తీసుకుంటే మనకి ఎవ్రీథింగ్ ఫైన్ అన్నట్లు. ఇప్పుడు చెప్పిన 6 ఫ్యాక్టర్స్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉన్నా దట్ ఈస్ కాల్డ్ మాల్ న్యూట్రిషన్ అంటారు దాన్ని. మాల్ న్యూట్రిషన్ వల్ల మళ్ళీ మనకు చాలా రకాల డిసీజెస్ కూడా వస్తాయి. సో మనకి పోషణ కంప్లీట్గా ఉంది అంటే ఓన్లీ అన్నం తినకూడదు, ఓన్లీ ఏదో తినకూడదు, అన్ని రకాలు ఉండాలి. అంటే అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వాటర్ అన్నీ ఉంటేనే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు. సో మనం తీసుకునే ఫుడ్లో ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏంటంటే కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజిబుల్ కాంపౌండ్, అంటే చాలా పెద్ద సైజులో ఉన్న బ్లడ్లోకి డిఫ్యూజ్ అవ్వలేని కాంపౌండ్స్ అవి. సో దీస్ ఆర్ ఆల్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజిబుల్ కాంపౌండ్స్. మరి మన డైజెస్టివ్ సిస్టమ్ వీటిని తీసుకున్న తర్వాత వీటిని ఎలా చేంజ్ చేస్తుంది అంటే అవర్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న digestive enzymes, they break down these complex non-diffusible compounds into simple diffusible compounds గా బ్రేక్ చేస్తాయి. సో మన బాడీలో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం పని చేస్తాయి అంటే దే బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ కాంపౌండ్స్ ఇంటూ డిఫ్యూజబుల్ సింపుల్ కాంపౌండ్స్ గా మారుస్తాయి. ఇలా బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ నే ఏమంటారంటే డైజెషన్, జీర్ణక్రియ అని అంటారు. సో వాట్ ఈస్ డైజెషన్? మళ్ళీ ఎవరైనా అడిగితే సింపుల్, బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ కాంపౌండ్స్ ఇంటూ సింపుల్ డిఫ్యూజబుల్ కాంపౌండ్స్ బై డైజెస్టివ్ ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్ డైజెషన్. మరి ఏం పని చేస్తాయంటే మనం తినేటప్పుడు మన ఫుడ్లో ఏమున్నాయి? కార్బోహైడ్రేట్స్. మన డైజెస్టివ్ ఎంజైమ్స్ కార్బోహైడ్రేట్స్ని ఎలా మారుస్తాయంటే గ్లూకోజ్. ఎలా మారుస్తాయి? గ్లూకోజ్ అనేది సింపుల్ డిఫ్యూజబుల్ కాంపౌండ్. నెక్స్ట్ మనం తీసుకున్న డైట్లో ఉన్న ప్రోటీన్స్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ బ్రేక్ డౌన్ ఇంటూ అమైనో యాసిడ్స్. Amino acids are also simple diffusible compounds. Fats which are present in our diet, they are break down by digestive enzymes into fatty acids. So these fatty acids are also simple diffusible compounds. So మన బాడీలో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్, మన ఎలిమెంటరీ కెనాల్లో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్, దే బ్రేక్ డౌన్ these complex non-diffusible compounds into simple diffusible compounds. సో జీర్ణమైన తర్వాత
మనం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఇడ్లీ తిని ఉంటాం. ఇడ్లీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 12కి 1కి ఆ టైంకి మీరు తీసుకున్న ఇడ్లీ అనే కార్బోహైడ్రేట్ ఎలా మారుంటుంది ఫైనల్గా అంటే గ్లూకోజ్గా మారుంటుంది. సో 1 గంటకి నువ్వు తిన్న ఇడ్లీ సేమ్ ఫామ్లో ఉండదు. బ్రేక్ అయిపోయి ఎలా మారుంటుంది గ్లూకోజ్గా మారుంటుంది. సో అలా మార్చే ప్రక్రియనే డైజెషన్ అంటారు. ఇలా కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ కాంపౌండ్స్ని సింపుల్ డిఫ్యూజబుల్ కాంపౌండ్స్గా ఏవి బ్రేక్ చేస్తాయి అంటే ఏవి బ్రేక్ చేస్తాయి ఇందాక పైన డెఫినేషన్ చెప్పాను కదా ఏవి ఎంజైమ్స్. సో దీస్ ఎంజైమ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ డైజెషన్ సో దే ఆర్ కాల్డ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ యొక్క పని ఏంటి ఫంక్షన్ ఏంటి అంటే దే బ్రేక్ complex molecules into simple molecules which are very easy to diffuse into the blood లోకి డిఫ్యూజ్ అవ్వడానికి ఈజీగా ఉన్న మాలిక్యూల్స్ లాగా బ్రేక్ చేసేవే డైజెస్టివ్ ఎంజైమ్స్ యొక్క పని. సో ఇప్పుడు మనం అసలు ఏం చెప్పాము ఈ 5 minutes ఆర్ 10 minutesలో అంటే ఎంజైమ్స్ అంటే ఏంటి చెప్పాను. ప్రోటీన్స్ దే యాక్ట్ యాజ్ బయోలాజికల్ క్యాటలిస్ట్. ఏం ఎంజైమ్ లేకపోతే రియాక్షన్ జరగదా? జరుగుతుంది, బట్ వెరీ స్లోగా జరుగుతుంది. సో ఎంజైమ్ ఉంటే రేట్ ఆఫ్ రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో దే ఆర్ కాల్డ్ క్యాటలిస్ట్. దే యాక్సిలరేట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకేనమ్మా? సో ఓకే, ఇప్పుడు మనం మార్నింగ్ తిన్న ఇడ్లీ కాస్త ఎలా మారుంటుంది గ్లూకోజ్. మనం మార్నింగ్ తిన్న చట్నీ కాస్త ఎలా మారుంటుంది అమైనో యాసిడ్. చట్నీలో ఉన్న ఆయిల్ కాస్త ఎలా మారుంటుంది ఫ్యాటీ యాసిడ్. సో గ్లూకోజ్, అమైనో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ ఈ మూడింటిని ఏమంటారంటే ఎండ్ ప్రోడక్ట్స్. జీర్ణమైన తర్వాత చివరలో ఏర్పడే వాటిని ఎండ్ ప్రోడక్ట్స్ ఆర్ ఫైనల్ ప్రోడక్ట్స్ అంటారు. సో ఫైనల్ ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఏంటి అంటే గ్లూకోజ్, అమైనో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్. ఇంతకు ముందే చెప్పాను ఇవి కాంప్లెక్సా సింపులా? సింపుల్, చాలా చిన్నగా ఉంటాయి. దే కెన్ ఈజీలీ అండర్గోస్ ఏ ప్రాసెస్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ డిఫ్యూషన్. డిఫ్యూషన్ అంటే movement of molecules from high concentrated area to low concentrated area. సో ఈ గ్లూకోజ్, అమైనో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ అనేవి ఇప్పుడు మన ఎలిమెంటరీ కెనాల్ జీర్ణ వ్యవస్థ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాయి అంటే బ్లడ్ స్ట్రీమ్ రక్తంలోకి వెళ్తాయి. బ్లడ్ స్ట్రీమ్ నుంచి ఎక్కడికి వెళ్తాయంటే హార్ట్ గుండెకి వెళ్తాయి. హార్ట్ ఏం చేస్తుందంటే పంప్ చేస్తుంది వాటిని. ఆ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్, అమైనో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ ని ఎక్కడికి పంప్ చేస్తుంది? ఇట్ పంప్స్ టు డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ. అన్ని పార్ట్స్ కి బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఆ బ్లడ్ లో ఏముంది? గ్లూకోజ్, అమైనో యాసిడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్. ఆర్గాన్స్ నుంచి లాస్ట్ కి ఎక్కడికి వెళ్తుంది అంటే సెల్ వరకు వెళ్తుంది. సో మనం తిన్న ఇడ్లీ అండ్ చట్నీ ఫైనల్ గా ఎండ్ ప్రోడక్ట్స్ గా మారి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా ఫైనల్లీ దే రీచ్ వాట్ సెల్స్ ని రీచ్ అవుతాయి. ఓకేనా? సెల్స్ ని రీచ్ అయిన తర్వాత సెల్లో మీకు అందరికీ తెలుసు 9th లోనే చదువుంటారు మైటోకాండ్రియా అని ఒక సెల్ ఆర్గనెల్ ఉంటుంది. దట్ మైటోకాండ్రియా గ్లూకోజ్ ని మనం తిన్న ఇడ్లీలో ఉన్న గ్లూకోజ్ ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్న్ చేసి ఏం రిలీజ్ చేస్తుంది? ఎనర్జీ. సో ఇప్పుడు మనం తిన్న ఇడ్లీ లాస్ట్కి ఏ ఫామ్లోకి వచ్చింది? ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ ఫామ్. సో మనం ఏ పని చేయాలన్నా ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ వచ్చింది. ఎనర్జీ దేని నుంచి వచ్చింది? ఇప్పుడు గ్లూకోజ్. నెక్స్ట్ అమైనో యాసిడ్స్ ఎలా మారుతాయి? అవి దేనికి యూజ్ అవుతాయంటే దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ గ్రోత్. సో సెల్లో వేరియస్ వర్క్కి
లేకుంటే సెల్ గ్రోత్కి అమైనో యాసిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి మనం తిన్న ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉపయోగపడతాయంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్. ఎక్సెసివ్గా ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ఏమవుతాయంటే దే స్టోర్ ఇన్ అడిపోసైట్స్. అడిపోసైట్స్ అనే సెల్స్లో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఇలా మనం మార్నింగ్ తిన్న ఇడ్లీ చట్నీ ఫైనల్గా సెల్స్ని చేరి ఎలా కన్వర్ట్ అయింది? ఏటీపీగా కన్వర్ట్ అయింది. Some are converted into amino acids and which are helpful for our growth, and some are converted into fatty acids. Fatty acids are involved in so many metabolic activities and excessive fatty acids are stored in adipocytes. So ఇది విషయం. మనం తిన్న ఫుడ్ ఏమవుతుంది? ఫస్ట్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిపోయి ఎండ్ ప్రోడక్ట్స్ గ్లూకోజ్, అమైనో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్గా మారుతుంది. ఏం సార్ అలాగే ఉండొచ్చు కదా కార్బోహైడ్రేట్ లాగే, ఎందుకు మారాలి గ్లూకోజ్ లాగా అంటే కార్బోహైడ్రేట్ లాగే ఉంటే అది రక్తంలోకి డిఫ్యూజ్ అవ్వదు. డిఫ్యూజ్ అవ్వకపోతే సెల్లోకి పోదు. సెల్లోకి పోకపోతే నీకేం రాదు? ఎనర్జీ రాదు. సో ఖచ్చితంగా బ్రేక్ డౌన్ అవ్వాల్సిందే. అలా బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్స్ వాట్? డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అవి బ్రేక్ చేస్తాయి. ఇలా బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ కాంపౌండ్స్ ఇంటూ సింపుల్ డిఫ్యూజబుల్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ డైజెషన్. దాన్నే జీర్ణక్రియ అని కూడా అంటారు. సో ఇది మరి ఏమేమి ఎంజైమ్స్ ఉన్నాయి మన డైజెస్టివ్ ట్రాక్లో? ఇలా బ్రేక్ డౌన్ చేయడానికి ఏ ఎంజైమ్స్ యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 ఎంజైమ్స్ పేర్లు రాశాను. సో దీస్ ఎంజైమ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు బ్రేక్ డౌన్ కార్బోహైడ్రేట్స్. మనం తిన్న ఫుడ్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేయడానికి మన డైజెస్టివ్ సిస్టంలో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ అమైలేజ్, మాల్టేజ్, sucrase, lactase. So these 4 enzymes are helpful in the digestion of carbohydrates. So carbohydrates జీర్ణం అవ్వడానికి ఎన్ని రకాల ఎంజైమ్స్ ఉన్నాయి? మళ్ళీ చదువుతా వినండి. వన్ ఈజ్ అమైలేజ్, సెకండ్ వన్ ఈజ్ మాల్టేజ్, థర్డ్ వన్ ఈజ్ sucrase, ఫోర్త్ వన్ ఈజ్ లాక్టేజ్. మరి ఇది ఒక్కొక్కటి ఏం పని చేస్తుంది అనేది నెక్స్ట్ క్లాస్లో తర్వాత చెప్తారు, డైజెషన్ అనే ప్రాసెస్లో చెప్తారు. సో నేను జస్ట్ వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ 4. నెక్స్ట్ మనం తిన్న ఫుడ్లో ప్రోటీన్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి అగైన్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ digestive enzymes are present. One is pepsin. Second one is trypsin. Third one is peptidases. So pepsin, trypsin, peptidases. ఈ 3 దేన్ని బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతాయి? ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఉంది మనం తిన్న ఫుడ్లో ఫ్యాట్స్. ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఏం ఉపయోగపడతాయంటే లైపేజెస్. ఏంటి? లైపేజెస్. సో ఇప్పుడు చెప్పినవన్నీ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో బ్రీఫ్గా చెప్పుకుంటే ఏంటా డైజెస్టివ్ ఎంజైమ్స్? వన్ ఈజ్ అమైలేజ్, మాల్టేజ్, sucrase, లాక్టేజ్. ఈ 4 దేనిపైన పనిచేస్తాయి? కార్బోహైడ్రేట్స్. నేను చెప్పేటప్పుడు మీరు కూడా స్లోగా మీలో మీరు అలా పలుకుతా ఉండండి, వస్తాయి, లేకపోతే రావు. నెక్స్ట్ 3 digestive enzymes which are helpful in the digestion of proteins. ప్రోటీన్స్ ని జీర్ణం చేయడానికి 3 ఉన్నాయి. వన్ ఈజ్ ట్రిప్సిన్, ఫస్ట్ వన్ ఈజ్ పెప్సిన్, ట్రిప్సిన్, పెప్టైడేస్. లాస్ట్ వన్ ఫ్యాట్స్ ని బ్రేక్ చేయడానికి ఏ ఎంజైమ్స్ ఉన్నాయి? లైపేజెస్. ఏ ఎంజైమ్స్? లైపేజెస్.
ఈ క్లాస్ వింటే మీకు ఫర్దర్ తర్వాత క్లాస్లో డైజెషన్ అనే ప్రక్రియలో చాలా ఈజీ అవుతుంది. ఇవే పదాలు వస్తాయి మళ్ళీ అక్కడ కూడా. ఓకేనా? నెక్స్ట్ పేజ్. So far we have discussed about the role of digestive enzymes in digestion. So digestive enzymes గురించి బ్రీఫ్ గా చెప్పుకున్నాము. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం వర్క్ చేస్తాయి పర్టికులర్ గా అనేది డైజెషన్ అనే చాప్టర్ లో వస్తుంది. ఓకేనా? సో ఫార్ వాట్ ఈజ్ ఎంజైమ్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎంజైమ్. నెక్స్ట్ మనం తీసుకున్న డైట్ లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏమున్నాయి, అవి ఫైనల్ గా ఎలా మారుతాయి, ఆ ఫైనల్ గా మారే వాటికి ఏవి ఉపయోగపడతాయి, ఏవి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్. ఫైనల్ గా మారిన తర్వాత అవి ఎక్కడికి రీచ్ అవుతాయి, సెల్స్ ని రీచ్ అయ్యి ఎనర్జీగా మారుతాయి. సమ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ గ్రోత్ అండ్ సమ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ సబ్ హెడింగ్ 1, దట్ ఈస్ రోల్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది సబ్ హెడింగ్. ఇప్పుడు అనదర్ సబ్ హెడింగ్ మనకి ఈరోజు అలాట్ చేసినది ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్. ఏంటి? గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్. ఇది అనదర్ టాపిక్ మనకి ఈరోజు అలాట్ చేసినది. ఇందాక చెప్పాను ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పాను. మరి ఈ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలంటే అగైన్ ఇంకొకటి వీటిని మోటివేట్ చేయాలి. ఏవి మోటివేట్ చేస్తాయి అంటే హార్మోన్స్ అనే కెమికల్ మెసెంజర్స్ వస్తేనే ఇవి ఐదర్ స్టిమ్యులేట్ అయ్యి ప్రొడ్యూస్ అన్న అవుతాయి, లేకపోతే స్టాప్ అన్న అవుతాయి. అంటే ఎంజైమ్ ప్రొడక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై హార్మోన్స్. సో ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలా లేదా స్టాప్ అవ్వాలా అనే విషయము దేని కంట్రోల్లో ఉంటుంది అంటే దేని కంట్రోల్లో ఉంటుంది, హార్మోన్స్ అనే కెమికల్స్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ రాశాను. ద డైజెస్టివ్ ఎంజైమ్ సెక్రెషన్ ఈజ్ కంట్రోల్డ్ బై సమ్ లోకల్ హార్మోన్స్. దీస్ లోకల్ హార్మోన్స్ ఆర్ కాల్డ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ అంటారు. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ యొక్క సెక్రెషన్ ని ఏవి కంట్రోల్ చేస్తాయి, ఏవి కంట్రోల్ చేస్తాయి అంటే ఏవి కంట్రోల్ చేస్తాయి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్. ఇప్పుడు మన బాడీలో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కదా, బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అంటున్నాం కదా. లైక్ దట్ ఈ ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది దేని కంట్రోల్లో ఉంటుంది అంటే హార్మోన్స్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనమ్మా? హార్మోన్స్ ని రిలీజ్ చేసే గ్లాండ్స్ ని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. గ్లాండ్స్ ఆర్ ఆఫ్ 2 types, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. హార్మోన్స్ ని రిలీజ్ చేసే గ్లాండ్స్ ని ఏమంటామంటే ఎండోక్రైన్ గ్లాండ్. దీస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ దే రిలీజ్ సమ్ కెమికల్స్. దీస్ కెమికల్స్ they act as messengers. They act as chemical messengers. వీటికి డక్ట్స్ అనేవి ఉండవు. మరి వేటి ద్వారా టార్గెట్ ఆర్గాన్ ని రీచ్ అవుతాయంటే త్రూ బ్లడ్ స్ట్రీమ్, రక్తము లేదా లింఫ్ ద్వారా దే రీచ్ టార్గెట్ ఆర్గాన్, ఫైనల్ ఆర్గాన్ ని రీచ్ అవుతాయి. ఫైనల్ ఆర్గాన్ ని రీచ్ అయిన తర్వాత దే రెగ్యులేట్ ద టార్గెట్ ఆర్గాన్. టార్గెట్ ఆర్గాన్ ని సెక్రెట్ చేసేలా అయినా చేయొచ్చు లేదా స్టాప్ చేసేలా అయినా చేయొచ్చు. అంటే రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఏది కంట్రోల్ చేసేది? హార్మోన్స్. సో హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఏమంటాం ఎండోక్రైన్ గ్లాండ్స్. దే రిలీజ్ సమ్ కెమికల్స్. దీస్ కెమికల్స్ యాక్ట్ యాజ్ కెమికల్ మెసెంజర్స్. they travel through blood or lymph and they reach target organ. సో టార్గెట్ ఆర్గాన్ ఏం చేస్తాయి? దే రెగ్యులేట్ టార్గెట్ ఆర్గాన్. ప్రొడ్యూస్ అయ్యేలా అయినా చేయొచ్చు కొన్ని,
లేదా స్టాప్ అయ్యేలా అయినా చేయొచ్చు. ఇప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్ సెక్రెషన్ ని ఏవి కంట్రోల్ చేస్తాయంటే ఆన్సర్ ఏం చెప్పాలి? గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ GIH కంట్రోల్ చేస్తుంది. మరి ఇప్పుడు చెప్పాను హార్మోన్స్ ని ఏవి ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఏమని చెప్పాను? ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పాను. మరి వీటిని ఏమంటున్నాం? లోకల్ హార్మోన్స్ అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే జీర్ణ వ్యవస్థలో ఉన్న కొన్ని పార్ట్సే ఈ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి వీటిని లోకల్ హార్మోన్స్ అంటారు. సో సమ్ ఏరియాస్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ ఎపిథీలియం, జీర్ణ వ్యవస్థలో ఉన్న ఎపిథీలియల్లోని కొన్ని దే యాక్ట్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఇప్పుడు స్టమక్ లో గ్యాస్ట్రిక్ ఎపిథీలియం అని ఉంటుంది, అది కొన్ని హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. స్టమక్ తర్వాత ఒక యూ షేప్ లో ఒక పార్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డియోడినం. డియోడినం కొన్ని హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. అంటే ఎక్కడి నుంచో ఏం రావట్లేదు, ఇవి ఆ లోకల్ ఏరియా నుంచే వస్తున్నాయి కాబట్టి వీటిని లోకల్ హార్మోన్స్ అని అంటారు. సో మన జీర్ణ వ్యవస్థ ముఖ్యంగా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. వన్ ఈజ్ గ్యాస్ట్రిన్, ఏది రిలీజ్ చేస్తుంది? మన డైజెస్టివ్ సిస్టమే. సెకండ్ వన్ ఈజ్ గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. థర్డ్ వన్ ఈజ్ సెక్రెటిన్. ఫోర్త్ వన్ ఈజ్ cholecystokinin. Fifth one is enterokinin. These 5 are hormones which are secreted by our own digestive system. మన జీర్ణ వ్యవస్థలోని కొన్ని ఎపిథీలియల్ సెల్స్ దే ప్రొడ్యూస్ 5 different types of hormones. One is gastrin, second one is gastric inhibitory peptide, third one is secretin, fourth one is cholecystokinin, fifth one is enterokinin. So these are 5 different hormones secreted by our gastric epithelium. Okay, ఏంటి ఆ 5 హార్మోన్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు ఇది ఒక డయాగ్రామ్, నిన్న మేడం గారు చెప్పుకుంటారు. దీన్నేమో ఈసోఫేగస్ అంటారు. ఈసోఫేగస్ తర్వాత స్టమక్ లోకి ఓపెన్ అవుతుంది. ఇదంతా ఏంటంటే స్టమక్. స్టమక్ తర్వాత ఒక యూ షేప్ పార్ట్ ఉంటుంది, ఇది యూ షేప్ ఇలాగ వచ్చి ఉంటుంది. ఓకేనా? ఇదో ఈ పక్క వేసాను మళ్ళీ. యూ షేప్ లో ఒక పార్ట్ ఇక్కడ ఉంది చూడండి, యూ షేప్. ఈ యూ షేప్ ఏమంటారంటే డియోడినం. స్మాల్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పోర్షన్, దిస్ ఈస్ కాల్డ్ డియోడినం అంటారు ఈ యూ షేప్ పార్ట్. ఈ యూ షేప్ పార్ట్ లోకి 2 గ్లాండ్స్ ఓపెన్ అవుతాయి. వన్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ, ఏంటిది? లివర్ ఓపెన్ అవుతుంది. ఇంకొకటి లీఫ్ లాగా ఉంటుంది, ఆకులాగా ఉన్న గ్లాండ్ ఇంకొకటి కూడా డియోడినం లోకి ఓపెన్ అవుతుంది. దీన్నేమో ప్యాంక్రియాస్ అంటారు. సో దీన్ని ఏమంటారు? లివర్, లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. దీన్నేమో ప్యాంక్రియాస్ అంటారు. ప్యాంక్రియాస్ ఆల్సో ఓపెన్స్ ఇంటూ ద యూ షేప్ పోర్షన్ దట్ ఈస్ కాల్డ్ డియోడినం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు సారు అంటే, ఇందాక చెప్పాను హార్మోన్స్ ని డైజెస్టివ్ సిస్టమ్ రిలీజ్ చేస్తుంది అని. ఇప్పుడు స్టమక్ లో సమ్ సెల్స్ ఉంటాయి, దే ఆర్ కాల్డ్ ఎపిథీలియల్ సెల్స్, గ్యాస్ట్రిక్ ఎపిథీలియల్ సెల్స్. ఇక్కడ దీస్ గ్యాస్ట్రిక్ ఎపిథీలియల్ సెల్స్ దే రిలీజ్ ఏ హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ గ్యాస్ట్రిన్. ఎప్పుడైతే గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మన పొట్ట, స్టమక్, ఇట్ సెక్రెట్స్ HCl అండ్ పెప్సినోజన్. ఇవి రెండు రిలీజ్ అవ్వాలంటే గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ అవసరము. సో stomach epithelium releases gastrin hormone. This gastrin hormone again stimulates the production of HCl and pepsinogen. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వాలంటే మన స్టమక్ లో ఫస్ట్ ఏది రిలీజ్ అవ్వాలి అంటే ఏ హార్మోన్? గ్యాస్ట్రిన్. నెక్స్ట్ ఇక్కడ యూ షేప్ పోర్షన్ అని చెప్పాను కదా, ఆ యూ షేప్ పోర్షన్ లో ఉన్న ఎపిథీలియల్ సెల్స్, ఎపిథీలియం ఆఫ్ డియోడినం.
it releases another hormone that is called gastric inhibitory peptide. గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ని స్టాప్ చేయాలి. ఆ స్టాప్ చేసేది ఏది అంటే ఇది గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ హార్మోన్. ఇట్ స్టాప్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ట్రిన్ ఇన్ ద స్టమక్. సో గ్యాస్ట్రిన్ని స్టాప్ చేసేది GIP, gastric inhibitory peptide. Next, same epithelium of duodenum releases another hormone that is called secretin. This secretin ఏం చేస్తుందంటే ఈ ప్యాంక్రియాస్ నుంచి ఈ లివర్ నుంచి బైకార్బోనేట్స్ అండ్ H2O రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. So secretin stimulates the release of water and bicarbonates into the duodenum. మరి వాటర్ బైకార్బోనేట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే స్టమక్ లో pH అసిడిక్ ఉంటుంది. అంటే పెప్సిన్ అనేది ఇట్ వర్క్స్ ఓన్లీ ఇన్ అసిడిక్ మీడియం. మరి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కానీ ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ కానీ దే యాక్ట్ ఓన్లీ ఇన్ ఆల్కలిన్ మీడియం. స్మాల్ ఇంటెస్టైన్ లో ఆల్కలిన్ pH ని క్రియేట్ చేయడానికి ఈ బైకార్బోనేట్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే స్టమక్ తర్వాత ఉన్న మొత్తం డైజెస్టివ్ సిస్టంలో ఆల్కలిన్ pH ని క్రియేట్ చేసేయడానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటంటే సెక్రెటిన్. ఇది దేన్ని రిలీజ్ చేస్తుంది? వాటర్ అండ్ బైకార్బోనేట్ ని లివర్ అండ్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ చేసి ఎక్కడ రిలీజ్ అవుతాయి? డియోడినంలో రిలీజ్ అవుతాయి. నెక్స్ట్, సేమ్ ఎపిథీలియం ఆఫ్ డియోడినం రిలీజెస్ అనదర్ హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ కోలెసిస్టోకైనిన్. CCK అంటారు దాని షార్ట్ ఫామ్ లో, కోలెసిస్టోకైనిన్. ఇది ఇక్కడ పనిచేస్తుంది. దేనిపైన పనిచేస్తుంది అంటే గాల్ బ్లాడర్. ఇక్కడ సంచి లాగా ఉంటుంది లివర్ లో, దాన్ని గాల్ బ్లాడర్ అంటారు. దీన్ని స్టిమ్యులేట్ చేసి బైల్ జ్యూస్ వచ్చేలా చేస్తుంది. ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అయ్యేలాగా చేసే హార్మోన్ ఏంటంటే కోలెసిస్టోకైనిన్. సో కోలెసిస్టోకైనిన్ యాక్ట్స్ ఆన్ గాల్ బ్లాడర్ అండ్ ప్యాంక్రియాస్ టు రిలీజ్ బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇంటు ద డియోడినం. లాస్ట్ హార్మోన్ వచ్చేసి ఎంటిరోక్రైనిన్. దిస్ ఈజ్ ఆల్సో సెక్రెటెడ్ బై డియోడినల్ mucosa layer. It induces the production of intestinal enzymes. ఇలాగా మన డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. ఏంటి ఆ 5 అంటే ఫస్ట్ వన్ ఈజ్ గ్యాస్ట్రిన్. పొట్ట దగ్గర రిలీజ్ అవుతుంది స్టమక్ లో. ఇది HCl అండ్ పెప్సినోజన్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. Second one is gastric inhibitory peptide. Third one is secretin. ఇది ఆల్కలిన్ pH ని మెయింటైన్ చేస్తుంది. Fourth one is cholecystokinin. ఇది ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ అండ్ బైల్ జ్యూస్ రెండు రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. Fifth one is enterocrinin. ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో ఎంజైమ్స్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. సో ఈ 5 హార్మోన్స్ ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ అని అంటారు. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద సెక్రెషన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఓకేనామా? సో ఈ రకంగా డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి దేని కంట్రోల్లో ఉంటాయంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే. So with this we have completed the second subtopic, that is gastrointestinal hormones. So ఈ రోజు ఎంజైమ్ అంటే ఏంటి, ఏం పని చేస్తుంది ఎంజైమ్, మన డైజెస్టివ్ సిస్టంలో ఎన్ని రకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి, ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా ఇన్హిబిట్ అవ్వాలన్నా ఏ కెమికల్స్ అవసరం అంటే హార్మోన్స్ అవసరం. Those hormones are called gastrointestinal hormones. ఎన్ని రకాలు ఉన్నాయంటే 5 types: gastrin, gastric inhibitory peptide, secretin, cholecystokinin,
ఎంటిరోక్రైనిన్ అని 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హార్మోన్స్ ఉన్నాయి అని చదువుకున్నాము. ఫుడ్ వచ్చి స్టమక్ లో చేరిన తర్వాత హెచ్సిఎల్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సినోజన్ అనే ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి. అవి డైరెక్ట్ గా ఫుడ్ రాగానే రిలీజ్ అవ్వవు. వెన్ ఫుడ్ ఎంటర్స్ ఇంటూ ద స్టమక్, అది దేనికి తెలుస్తుందంటే ఇక్కడ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి స్టమక్ వాల్లో. ఆ ఎపిథీలియల్ సెల్ కి తెలిసి those epithelial cells release a hormone. That hormone is called gastrin అని చెప్పాను. గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే గ్యాస్ట్రిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ స్టమక్ వాల్ రిలీజెస్ హెచ్సిఎల్ అండ్ పెప్సినోజన్. ఓకేనా, అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ స్టమక్ లో ఒక 1 అవర్ తర్వాత ఈ గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ స్టాప్ అవ్వాలి, లేకపోతే హెచ్సిఎల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. అలా రిలీజ్ అయితే మన స్టమక్ చాలా అసిడిటీ ఫామ్ అవుతుంది. సో ఇది స్టాప్ అవ్వాలంటే ఈ డియోడినల్ ఎపిథీలియం రిలీజెస్ అనదర్ హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ గ్యాస్ట్రిన్ ఇన్హిబిటరీ పెప్టైడ్. ఇది ఇలా వెనక్కిపోయి ఈ ఎపిథీలియం మీద పనిచేసి గ్యాస్ట్రిన్ ని స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే గ్యాస్ట్రిన్ స్టాప్ అవుతుందో అప్పుడు హెచ్సిఎల్ కూడా స్టాప్ అవుతుంది. అది సెకండ్ హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ గ్యాస్ట్రిన్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అనే హార్మోన్. నెక్స్ట్ ఈ ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి, లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవ్వాలి. ఇవి రెండు ఇలా రిలీజ్ అవ్వడానికి ఒక హార్మోన్ కావాలి, దాని పేరు కోలెసిస్టోకైనిన్. ఏం పేరు? కోలెసిస్టోకైనిన్. ఆ హార్మోన్ రిలీజ్ అయితే ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ వస్తాయి, లివర్ నుంచి బైల్ జ్యూస్ వస్తాయి, రెండు డియోడినంలోకి వస్తుంది. అది హార్మోన్ కోలెసిస్టోకైనిన్ హార్మోన్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడే సెక్రెటిన్ అనే హార్మోన్ ని కూడా డియోడినల్ ఎపిథీలియమే రిలీజ్ అవుతుంది. అంటే డియోడినం రీజియన్ లో మొత్తం 3 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి గ్యాస్ట్రిన్ ఇన్హిబిటరీ పెప్టైడ్, రెండోది కోలెసిస్టోకైనిన్, మూడోది సెక్రెటిన్ అనే హార్మోన్. ఈ సెక్రెటిన్ ఏం పని చేస్తుందంటే ఇప్పుడు స్టమక్ లో హెచ్సిఎల్ ఉండడం వల్ల పిహెచ్ అనేది అసిడిక్ ఉంటుంది, 2, 1 అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్టమక్ దాటిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇక్కడ ఉన్న ఎంజైమ్స్ అన్ని ఏ పిహెచ్ లో పనిచేస్తాయంటే ఆల్కలిన్ పిహెచ్, అంటే అబౌవ్ 7 ఉండాలి. సో అలా అబౌవ్ 7 ని మెయింటైన్ చేయడానికి కావలసిన కండిషన్స్ ని కల్పించే హార్మోన్ ఏంటంటే సెక్రెటిన్. ఆ సెక్రెటిన్ అనేది బైకార్బోనేట్స్ లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సో అది హార్మోన్ గ్యాస్ట్రిన్, సెక్రెటిన్, కోలెసిస్టోకైనిన్, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అనే హార్మోన్. ఓకేనామా? సో విత్ దిస్ we have completed the topic. Thank you very much.